నీల వేదం గల్లవాడు పాల వేదం గల్లవాడు అగ్గి వేదం గల్లవాడు అమృత వేదం గల్లవాడు మల్లయ్య ఆనాడు ఒకవేళ మల్లికార్జున స్వామి 7 మంది బల్యోనులు కర్ర కుక్కలను చేసి శ్రీశైలం తెచ్చిండు 33 కోట్ల దేవతలను వీరితో లెక్క వార్తే నేను బండారుతో లెక్క వార్తాలను మక్క రాజ వెళ్ళిపోయిండు వాడ రాని తుర్కలు ఆడిచ్చిండు ఒరరాని తుర్కలు ఓడిచ్చి మల్లికార్జున స్వామి శ్రీశైలం వచ్చినాడు రామదేవి పెళ్లికి పెళ్లి పిల్ల అయింది మల్లన్న పెళ్లి కొడుకు అయ్యిండు ఎప్పుడైతే మైల పూల కూసుండు ఆ 7 మంది కళ్ళ కుక్కలు కవాన మురుగుతున్నాయా అయ్యో అక్కరా వేరేనుకా కంచి మేకల పాలు పోసిండు 7 గుంతలల్లా పాలు పెరుగు తేనె తైదమ్మలు పోసిండు పాలు తాగుతలేవమ్మా అక్క రేణుకా ఎల్లమ్మ అయ్యో తమ్ముడా మల్లన్న కుక్కలకు దివనార్త పెట్టు తమ్మి మల్లయ్యో కుక్కలకు దివనార్త పెట్టు తమ్మి దాపార్యము కలియుగము లోపల నా పేరు మీద ఒగ్గోళ్ళు పుట్టేది ఉంది అక్క ఎల్లమ్మ కులము భేదము జాతిని తన ఎది లేకుండా నా పేరు మీద మహిళలు తీసుకుంటారు కుక్కలకు పాలు పట్టించుకుంటా అంటారు పాలు ఎందుకు పట్టిస్తారు మల్లన్న స్వామి గజ్జలా ఎందుకు వేసుకుంటారు ఎందుకు అస్త్రాలు కొడతారంటే ఒగ్గు పూజారు అంటే వచ్చేటప్పుడు సాక పెట్టి ఇంట్లో నింపుకొని సల్ల సల్ల పాట పాడితే వాళ్ళిల్లు సల్ల ఉంటది నా యొక్క చిత్రవనంగా నా విగ్రహం గాని నా ఫోటో గాని లింగము గాని పొప్పడేస్తారు నా పేరు మీద మైల పోలు రాస్తారు వాళ్ళు అక్క నా అనుగ్రహం నా కృప కటాక్షం ఒగ్గు పూజారులకు వస్తుంది బయటికి పోయి పొట్ట మీద ఎందుకు ఓడుచుకుంటారు అంటే ఇంట్లోన్న శక్తులు అన్నిటికీ శాంతి చేసి కాడ పసుపు అస్సాలు కొడితే వాళ్ళ రక్షణ కోసం పసుపు అస్సాలు కొడితే వాళ్ళ సంసారం పచ్చగా ఉంటది కొబ్బరికాయలు కొట్టుకుంటూ మల్లికార్జున స్వామిని సాక పోసి ఇంట్లో విలువ పంపుకుంటాం నింపుకుంటారు వాళ్ళ ఇల్లు అట్లా పాలు ఢిల్లీ వంగుతుంది వాళ్ళకి 2 ముచ్చట్లు చెప్పి నా చరిత్ర చెప్పుకొని పూజారి కడప వాళ్ళకి కంకణం కట్టి వాళ్ళ ఇల్లు దీవించి పోయి అంటే వాళ్ళ ఇల్లు దీవెన సంపద కూడా అంటారు రోజున ఈ కుమ్మరోల ఇంటి లోపల స్వామి ఎట్లా పాలు తాగిపిస్తారు వాళ్ళ కష్టాలు బాధలు సభా కుటుంబం అంతా చల్ల ఉండాలి తెలిసి తెలివ కేసుల తప్పులు మన్నించి స్వామి అందుకోసమే ఒక పూజార చేత మళ్ళా నాకు పాలు తాగిపిస్తున్నారు కళ్యాణం శివ కళ్యాణం